హాయ్ నాన్న, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ప్రసాద్ కుకింగ్ హబ్. ఈరోజు మనము ఎండి మెత్తలతో ఉల్లిపాయ వేసి కూర చేయబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత 10 నిమిషాలు చేసేయచ్చండి. మరి మొదలు పెడదాం. మరి మనము ఎండి మెత్తలు కూర చేయడానికి 1 కిలో ఎండి మెత్తలు తీసుకున్నామండి. ఈ ఎండి మెత్తలు మంచి క్వాలిటీ గల్లా ఎండి మెత్తలు అండి. చూడండి, తెల్లగా మెరుస్తున్నాయి. ఎలా మెరుస్తున్నాయో ఈ మెత్తల్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా పైకి పెట్టి తీసుకోవాలండి. ఎందుకంటే ఈ పొట్టల్లో చేదు ఉంటుందండి. ఈ చేదు లేకుండా మంచిగా ఉండాలంటే మనం మొత్తంగా క్లీన్ చేసుకోవాలండి. ఇదిగోండి చూడండి, ఇలా తోక కూడా తీసుకోవాలి. తోక కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇదిగోండి ఇలాగ తీసుకోండి. ఇలా తోక కూడా కట్ చేయండి. కట్ చేసుకున్నారనుకోండి, మనం తినేటప్పుడు ఇసుక మట్టి ఏది తగలదండి. మంచి క్వాలిటీగా ఉంటుంది కూర కూడా. మెత్తళ్ళు అంటే ఇసుక ఉంటుందండి. ఇసుక లేకుండా ఉండే మెత్తళ్ళు ఇవి మంచి క్వాలిటీ మెత్తళ్ళు. మనం ముందుగా మెత్తళ్ళు వేయించుకోవడానికి కొంత ఆయిల్ వేసుకుంటున్నామండి. ఈ ఆయిల్ కాగినాక మెత్తళ్ళు వేయించుకుందాం. మన ఆయిల్ వేడెక్కేసిందండి. ముందుగా మెత్తళ్ళు వేయించుకుంటున్నామండి. దోరదోరగా మెత్తళ్ళు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనకి కూర రెడీ చేసుకుందామండి. మనం వేసిన మెత్తళ్ళు ఆయిల్లో వేగుతున్నాయండి. ఏం మాడిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకున్న తర్వాత దోరగా వేయించుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే మంచిగా ఉంటుందండి. మంచి టేస్ట్ వస్తుందండి. మన మెత్తళ్ళు వేగిపోయినాయండి. పక్కన తీసుకుంటున్నాం. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నామండి. 2 స్పూన్లు 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోద్దండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత నూనె కాగిపోయిందండి. ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయలు ఎగుతున్నాయండి. ఈ ఉల్లిపాయలు ఎగడానికి కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే మన ఉల్లిపాయలు తొందరగా ఎగుతాయండి. ఎగుతున్నాయో ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం పసుపు యాడ్ చేద్దామండి. పసుపు యాడ్ చేస్తే మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. చూడండి, మన ఉల్లిపాయలు ఎలా ఎగుతున్నాయో మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నామండి. వీటితో పాటు టమాటాలు కూడా వేసుకుంటున్నామండి. ముక్కలు ఒకసారి అలా 2 సార్లు అలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకుందామండి. చక్కగా ఏగుతాయండి. ఈ టమాటా ముక్కలు ఏగిందాక మనము చక్కగా మూత పెట్టుకుని ఆవిరిపోకుండా ఉంచుకోవాలండి. ఇదండి ఇప్పుడు మూత పెట్టుకుంటున్నామండి. కూరకు సరిపోయినంత కారం వేసుకుంటున్నామండి. కారం కూడా సరిపోయినంత వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకుంటే మంట అయిపోద్ది. వేయించుకుని పక్కన పెట్టుకున్న మెత్తల్ని కూరలో వేసుకొని ఒక్కసారి తిప్పి మూత పెట్టుకోవాలండి. వేసిన మెత్తళ్ళు మగ్గిపోయినాయండి. ఒక్కసారి కూరని కలుపుకొని దీంట్లో చింతపండు పులుసు వేసుకుందామండి. అది కూడా తగినంత వేసుకోవాలి. దాంతోపాటు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి, రుచికి సరిపడా. అప్పుడు మన కూర రెడీ అయిపోయినట్టేనండి. ఇంకేముందండి, సింపుల్గా కూర రెడీ అయిపోయినట్టే. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం.